ఆయన వెనకాలైనా కరెక్ట్ వస్తుంది చూడు, అటు రైట్ సైడ్ పట్టుకొని. ఓర్ నాయన మొత్తం పోయింది. ఇక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్ నేపాల్. ఆడాన్నే 12 అంటే 12 24. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం అయితే నేపాల్కి అయితే వెళ్ళబోతున్నాం. మొత్తానికి మన బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్ననే. సాయంత్రం వర్షం కంటిన్యూ కొడుతున్నాం నిన్న నుంచి ఇప్పటివరకు. అయితే నిన్న సాయంత్రం ఏమైందంటే మనకి లోడింగ్ కాదేమనుకున్నాం, రేపో ఎల్లుండో అవుతుంది ఎట్లనే అని చెప్పి అనుకున్నాం. సడన్గా ఏమంటే నేపాల్కి వచ్చేసింది అని చెప్పి ఫోన్ చేయగానే సరే అని చెప్పేసి లోడింగ్ పోయినాం, లోడ్ చేయించుకున్నాం దనదన అంతా క్లాత్తో చూసుకొని. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. ఇక స్టార్ట్ కావాలంటే ఇప్పుడు మనకు పేపర్లు కావాలి. ఫోన్ చేసి నన్ను ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ అయినా పేపర్లు వచ్చింది రా అని చెప్పేసి. తాత అయితే ఇప్పుడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి పేపర్లు తీసుకొని వస్తాడు. ఒకసారి చూద్దాం సైడ్కి ఎట్లా అయిందో. వర్షం పడదు, మనకి నిన్న సాయంత్రమే లోడ్ అయింది కాబట్టి నిన్న సాయంత్రం నుంచి మన కంటిన్యూ వర్షం వస్తూనే ఉంది. లోపల బాడీలో కూడా వాటర్ ఉన్నాయి కొన్ని, ఆ వాటర్ కూడా మనం తీసేసుకోవాలి. తర్వాత తీసుకుందాం, చెట్టు వణుకులు పెడుతుంది ఇప్పటికే. అదే తర్వాత రోడ్ మీకు ఎక్కినాక తీసుకుంటాం, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ పట్టనే కాబట్టి ఏం కాదు. తాత పోయి ఇప్పుడు బిల్లులు తీసుకొని వస్తాడు, అడ్వాన్స్ కూడా ఇస్తారు. అడ్వాన్స్ బిల్లులు తీసుకొని తొందరగా వచ్చి చలో తాత. బయట పోయినాక గేట్ కార్డ్ అవుట్ చేయాలి, అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చలో తాత బండి స్టార్ట్ చేసాడు. పేపర్లు వచ్చినాయి, 36 కాగితాలు అయ్యారు, డబల్ బిల్లులు ఆయన. ఆయన పోయి అడ్వాన్స్ అంటే 5,000 ఇచ్చాడు అడ్వాన్స్, 5,000. మౌనుకులు పెడుతుంది చెప్పు నాయన ఏం బాధలు వచ్చాను. 5,000 5,000 ఉంటాయి చెట్టు. నేను ఇటు చూస్తే తీసుకొని దాచుకున్నావా నాయన? లేదు 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఆయన 5,000 నేను పోయాను వస్తుంది నీ అమ్మ గోళకు. నేను తీసుకోలేదు ఆయన అన్నాడు. 4,500 ఇచ్చినాడు ఫోన్ చేసి నాకు. అంతేనా? మరి నాకు 5,000 ఏమో, నాకు 5,000 అన్నట్టు. అమ్మ 5,000 అన్నట్టు. సరే ఓకే సెట్. ఎంత వచ్చింది వెయిట్? ఎంత వచ్చింది ఫుల్ వెయిట్? ఫుల్ వెయిట్ పైన ఉంది 14 టన్నుల 200. అది బండి వెయిట్, అది మొత్తం వెయిట్ ఇదంతా కలిపి 43 260 వచ్చింది. నెట్ వెయిట్ మనకు లోడ్ వెయిట్ వచ్చేసి 29 టన్నులు. ఎక్కువ అని చెప్పేసి మనకు 1 టన్ను తక్కువనే వేపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 30 వేయించినాం అనుకో, ఈడ 44 260 అంటే మన కేసు అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఆ బార్డర్ లా. అందుకని చెప్పేసి నేపాల్ కాంటాక్ట్ నెంబర్ లా ఫోన్ చేయకూడదు. మళ్ళీ నేపాల్ పానీ ట్యాంక్ బార్డర్ లా మనకి పన్నాలాల్ అంట, పన్నాలాల్జీ. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఇప్పుడు మనకి బార్డర్ పాస్ చేస్తాడు. ఇక్కడ బార్డర్ లో మనకి పేపర్స్ ఒకటి కట్ చేసుకుంటారు అనమాట, సిమెంట్ లోడ్ క్లింకర్ అని చెప్పేసి. ఇక్కడ ఎంట్రీ అవుతాం, మళ్ళీ వేరే దగ్గర అవుట్ అవుతాం. 2 ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ నుంచి అవుట్ అవుతాం. ఒకవేళ మన ఇటు సైడ్ లోడ్ ఉంటే ఇటు సైడ్ రావచ్చు పానీ ట్యాంక్ బార్డర్. మళ్ళీ ఎటు నుంచి అయితే పోయినా అటు నుంచే. లోపల ఒక 40-50 కిలోమీటర్ డిస్టెన్స్ మనం పోయి 40-50 కిలోమీటర్లు నేపాల్ ఎంట్రీ అయిన తర్వాత డిస్టెన్స్ లోపల పోయి మనం అన్లోడ్ చేయించుకొని రిటర్న్ రావాలంటే మళ్ళీ అటు ఇటు మనకు 100 కిలోమీటర్లు అవుతుంది అనమాట. ఆ 100 కిలోమీటర్లు ఏం కాదనుకుంటే ఇతను రావచ్చు. జిఎస్టీ పేపర్లు అన్నీ స్టాంపులు గింపులు అన్ని పర్ఫెక్ట్ చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు బండి లోడ్ అయినప్పుడు బిడ్డి కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఏమాత్రం మిస్టేక్ ఉన్నా కానీ దారిలో పోయేటప్పుడు పోలీసు వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. వ్యాలిడ్ చూడు, పే బిల్లు వ్యాలిడ్ అప్ టు 16/5/2026. 16వ తారీఖు దాకా ఉంది మనకి. 16వ తారీఖులో మనం అక్కడ ఉండాలి. 12వ తారీఖు ముందే మనం ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మన డేట్ చేంజ్ చేసి మనకు పంపిస్తారు. మనం బిల్ తీసి జాయిన్ చేసుకోవాలి. అయితే ఒకవేళ పోలేకపోతే బార్డర్ లో లేట్ అయితే 12వ తారీఖు 12 ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజులు ఉంది. 13వ తారీఖు ఇవ్వాలి. 13వ తారీఖు 13వ తారీఖు అన్నయ్య. నిన్న 12 నిన్న సాయంత్రం లోడ్ అయింది మనకి. పండుకున్న చెట్టు అనుకుంటు తాత తెలియదు లోడ్ అయింది ఎప్పుడు ఏందనేది తెలియదు. అది ఒక్క దగ్గర అదిపోయినట్టు అవుతుంది మా అండలు చూడు. రోడ్ అంతా తడిసిపోయి ఉంది, బండి మూవ్ అయితే లేదు. చూడరు నైట్ అంతా బురద అయిపోయింది రోడ్ అంతా కూడా. ఎట్లా వామ్మ మొత్తం బురద అయింది. కానీ ఎట్టి బండ్లు అయితే వెనక ముందర పోనే పోవు అసలు బురదల. రోడ్డు మొత్తం పట్టేసినట్టు అవుతుంది, ఒక్క దగ్గరనే ఉంటది కదా. బండి బరువు అనిపిస్తుంది, ఉరకదు దమ్మదమ్మ. మనం వచ్చేటప్పుడు హైట్ లోడ్ వేపించుకొచ్చినావా, ఆ హైట్ లోడ్ అయితే రప్ప ఉరుకుతుంది బండి. ఆగి ఇట్లా ఉయ్యాలి జంపాలనుకుంటా. ఇటు సైడ్ బండి పెట్టి ఇటు సైడ్ బండి పెట్టి ఎట్లా పోతారు? రాసుకుంటూ పోతే ఇప్పుడు మళ్ళీ పంచాది గొడవలు కొట్లాట. సెక్యూరిటీ అయినా చూసుకోవాలి కదా.
అటో బండి ఇటో బండి పెట్టే లోడ్ బండి ఇటు ఎంటీ బండి ఏడంగా పోతుంది చెప్పు అటు కట్ చేసిన ఇటు కట్ చేసినా బండి మూతికి తగ్గుతుంది వెనకంగా సెక్యూరిటీ ఉన్నాడు అయినా కానీ అట్టే పెడతారు వాళ్ళు ఇక్కడ లేరు ओ भैया ये गाड़ी को हटा दो ना कैसा आता है गाड़ी ये गाड़ी को हटाओ पीछे वाला गाड़ी को వాళ్ళు చూసుకోవాలి సెక్యూరిటీ అన్నప్పుడు వాళ్ళు మొత్తం అట్లా బండ్లు ఇబ్బంది అయ్యేటట్టు పెట్టొద్దు ఒక బండి తీపిచ్చి అటు సైడ్ పెడితే మంచి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఏ టెన్షన్ లేకుండా నిమ్మలంగా ఉండేటట్టు చేపియాలి పని కానీ డ్రైవర్లకు రిస్క్ అయ్యేటట్టు బండ్లు పెట్టిస్తారు ఎక్కడన్నా అంత ప్లేస్ ఉంది పార్కింగ్ లాగా రోడ్డే పెట్టుకునే వస్తుంది లోడింగ్ విలువగానే ఎమ్మటే దమ్మదం ఉరుకోవచ్చు అని ఇవన్నీ లైన్లు ఉన్నాయండి బిల్లులో రాకముందే తెచ్చి లైన్లో పెట్టుకుని వీళ్ళు బిల్లులు వచ్చినాక చక్కగా వెళ్ళిపోవచ్చు అని పార్కింగ్లో పెడితే మళ్ళీ ఎవరు తీస్తారు బయటకని దాదా దిగాలి గేట్ దగ్గర మనకి పేపర్లు తీసుకొని అవుట్ చేయించుకోవాలి ఎంట్రీ కాదు వచ్చేటప్పుడు ఎంట్రీ అంటారు పోయేటప్పుడు అవుట్ అంటారు ఏమంటారు ఆడికి పోయి ఎంట్రీ అన్నాం అనుకో మళ్ళీ లోపలికి ఎంట్రీ చేస్తారు అంటే అవుట్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని అందులో సిగ్నేచరు స్టాంప్లు అన్ని చక్కగా చూసుకో పేపర్ల మీద సరేనా ఆడ చేయించి మళ్ళీ అల్లగా పోవాలి తెలుసుగా ఊరుకో తాత మంచిగా అన్నిటి అలవాటు పడ్డాడు దమ్మ పోలీసు వాళ్ళ దగ్గర పోతుండు ఎంట్రీలు ఇచ్చి వస్తుండు పేపర్ల మీద స్టాంపులు వేయించుకొస్తుండు పేపర్లు తెస్తుండు అడ్వాన్సులు తెస్తుండు బాగానే అన్ని అర్థమైపోయినాయి ఏం కాగితం ఇంకో కాగితం ఉన్నదా చూడాడా చిన్న కాగితం అదే మనకి ఇక్కడ అవుట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోవడం ఇక గేటు బయట పడ్డాం దాదా వర్షం మాత్రం అవతలేదు వస్తూనే ఉంది పోలీసు వాళ్ళు ఉన్నారుగా ఇప్పుడు దారిలా పోలీసు వాళ్ళు అడుగడుగున పోలీసు వాళ్ళు ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఆ రోడ్ మీద ఉండదు మామూలుగా అయితే మనకి వర్షం రానప్పుడు వాళ్ళే వచ్చి ఇట్లా డబ్బులు తీసుకుంటారు వర్షం వస్తుంది కాబట్టి మనం దిగాలి మనం గొడుగు పెట్టుకుని పోయి వాళ్ళకి పైసలు ఇచ్చి రావాలి తాతకున్నది ఇప్పుడు మోకాళ్ళు మొత్తం సిప్పలు అరిగిపోతాయి దెబ్బకే ఉరుకుడే ఉరుకొచ్చుడే మా పాడపోయినవేందే బయట ఇప్పుడు మన ఇండియా నుంచి మన నేపాల్ పోతున్నాం ఇండియా నుంచి నేపాల్ అంటే వేరే కంట్రీకి మన ఇండియాలో కాదు ఇది మన ఇన్ని రోజులు తిరిగిందంతా ఇండియాలో కేరళ పోయినా అవుట్ ఆఫ్ వెళ్తున్నాం ఇప్పుడు వేరే కంట్రీకి మన దేశం కాకుండా వేరే దేశం పోతున్నాం చలో నేపాల్ తాత సంతోషం అవుతుంది నేపాల్ పోతుందని ఇప్పుడు నేపాల్ లొకేషన్స్ అండ్ అక్కడ సైడ్ మొత్తం అన్ని కూడా టోటల్గా తెలుసుకుందాం మళ్ళీ మనం లాస్ట్ టైం పోయినప్పుడు అంత టెన్షన్ ఉండే ఫస్ట్ టైం పోయినాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఫోకస్ చేయలేదు ఇప్పుడు మనకు రెండోసారి అన్ని తెలుసు కాబట్టి కొంచెం క్లారిటీగా ఎట్లుంటుంది ఏందనేది టోటల్గా ఎవరన్నా కొత్తగా పోయేటోళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ మంచిగా క్లారిటీగా ఇస్తా ఎక్కడెక్కడ ఎట్లుండాలి ఏం చేయాలి అని చెప్పేసి టిప్పర్లుగా ఇట్లాంటి టిప్పర్ లోడ్ అయ్యి వస్తున్నాయి అల్లంగా మైనింగ్ లాగా చూడండి ఎంత హైట్ ఉందో మన టిప్పర్లో అండర్ లోడ్ ఉంటేనే 25-30 టన్నులు వస్తుంది అంటే మన టిప్పర్లో అండర్ లోడ్ కాకుండా డబల్ ఉంది డబల్ పైన మనకు లోడ్ కనిపిస్తుంది చూడండి ఇంత హైట్ ఉందో పైన రాళ్ళు మళ్ళీ అది మట్టిలో లేకపోతే లైట్ వెయిట్ లోడ్ కాదు ఎక్కువ వెయిట్ ఉంటుంది గట్టి వెయిట్ రాళ్ళు నీళ్ళు చూడు ఎట్లా కారుతున్నాయి వరదలై కారిపోతున్నాయి వర్షాలు నైట్ నుంచి కంటిన్యూ కొట్టేసరికి డౌన్ ఉన్న దగ్గర మొత్తం కిందికి వస్తున్నాయి నీళ్ళు ఎక్కలేకపోతుంది బండి గడ్డ మీద ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు అసలు జారుతా ఉంటుంది ఇంకా అసలే ఎక్కదు పట్టు దొరకదు టైర్లకి మనకు ఆరన్ వస్తలేదు ఆరన్ చూపించుకోవాలి మళ్ళీ బార్డర్లో పోయి అప్పటిదాకా మనకి ఇబ్బంది బార్డర్ పోయిన దాకా ఈ రకంగా కొడుతుంది వర్షం ఇది వర్షం కాలం కొట్టినట్టే మనకెళ్ళో మొత్తం ఉడకపోతా మొత్తం ఈ వర్షం నీళ్ళు కారినట్టు ఇక్కడ కారుతుంటే అక్కడ చెమట నీళ్ళు కారుతున్నాయి ఇక్కడ వరదలు కారుతున్నాయి రోడ్ల మీద వరదలు అయిపోతున్నాయి దాని లోపలికి వెళ్ళిపోయేది మొత్తం ఉద్దేశింది 2 బార్లు కొనుక్కున్నాయా ఒకటేనా ఒకటే బండి అందులోకి వెళ్ళిపోయింది ఆగయ్యో ఈ వర్షాలు పడితే ఇట్లనే ఉంటుంది ఓకే ఇప్పుడు తాత అయితే డ్రైవింగ్ ఎక్కిండో ఆ ఘాట్ రోడ్లలో లోడ్ బండి నడపమని చెప్పి అన్నారు లాస్ట్ టైం అందుకని చెప్పి నేను నడుపుతా సేటాను అంటే సరే అని చెప్పిన ఇక్కడ టర్నింగ్ డేంజర్ ఉంటుంది ఈ చుట్టుపక్కల ఏరియాలల్లో ఇంత డేంజర్ టర్నింగ్ ఏడ కూడా ఉండదు మొత్తం ఫుల్ టర్నింగ్ ఉంటుంది బండ్లన్నీ అవతల సైడ్ ఆగుతాయి ఇప్పుడు ఇట్లా కంట్రోలింగ్ ఎట్లా చేస్తారని మీరు చూడరిగా మామూలుగా ఉండదు రచ్చ రంపాల పొయ్యి నుంచి మొదలు చూడరి సింబల్ కూడా చూడరి ఇట్లా పోయి ఇట్లా పోలే ఎన్ టైప్ ఉంటుంది తాత డౌన్ సీట్ చేసుకున్నావా ఓ అక్కడ చూడరి డౌన్ ఎంత ఇట్లాంటి రోడ్లలో గొలుసు నడుపుతుందంటే చాలా అంటే చాలా గ్రేట్ వర్షం కూడా వచ్చింది వర్షంలో మళ్ళా
లోడ్ బండి క్లింకర్ లోడ్, అది కూడా మొత్తం గట్టిగా ఎత్తేసినట్టు అవుతుంది బండి. నడపరు అంటే తాతను తక్కువ అంచనా ఇస్తారు. లాస్ట్ వీడియోలో కూడా అన్నారు కదా, దానికి తాత సీరియస్ తీసుకుంటే ఇక చల్ నేను ఎందుకు నడపని ఇప్పుడు చూపిస్తాను ఆ తడాకేందో అని చెప్పి ఎక్కిండు. అంటే ఇదే పెద్ద లెక్కన అదేదో అట్లా అంటారు అంతేగాని కాళ్ళందో అంటే సీట్ ముందరికి వేసుకుంటే కాళ్ళు అయ్యా అంతాయి. భయపడతా ఉంటే భయం లాగానే ఉంటది. భయం ఏం లేదు, చంపుతారు వాళ్ళు. ఇంకా జర ముందర ఉందా అసలైనది మెయిన్ టర్నింగ్. గొలుసు తాతకి జై, తాతకి జై, గొలుసు తాతకి జిందాబాద్. ఈ ఘాట్ రోడ్ నువ్వు బండి ఆపితే గొలుసు గిల్స్ అన్ని ఇరుగుతాయి కానీ దోస్తులు అందరు కామెంట్ పెట్టాలి ఘాట్ కింగ్ అని. ఇది ఎక్కిస్తే మాత్రం ఘాట్ కింగ్ అని నేను ఒప్పుకుంటా. నేనైతే ఇప్పటి నుంచి వేరే పేరు పెట్టను ఇక ఘాట్ కింగ్ అని ఫిక్స్ చేస్తా. ఇది ఒక్కటి ఎక్కితే, ఈ ఘాట్ ఒక్కటి ఎక్కిస్తే నీ ఘాట్ కింగ్ అనేది ఫిక్స్ చేస్తాను. ఇక వేరే పేరే పెట్టండి. ఇక అది ఫుల్ టర్నింగ్ ఉంటుంది. నీ డ్రైవర్ గారు ఘాట్ కింగ్ యాది మోడల్ రోప్ తీ మళ్ళా చెవటలకు వస్తాయి. ఓకే సలికి అయితే ఓకే ఏం కాదు, ఎందుకంటే మనకు కనపడదన్న బాధ. సూపర్ అన్నా కానీ టోపీలా టోప్ పెట్టుకుంటేనే ఎక్కేయగలుగుతాడు ఇప్పుడు తాత. ఘాటి టోప్ తీసేస్తే మళ్ళా ఆ చలికి ఎక్కేయలేడు. చూడు ఎట్టుందో డౌను, మా డేంజర్ ఉంది కానీ డౌను వదిలేకపోతుంది. రయ్యిన రేరా పోనీయే డౌన్ లో కూడా బ్రేక్ మీద పెడితే కాదు. చూడు క్లచ్ దొక్కి పట్టుకుంటూ బ్రేక్ దొక్కి పట్టుకుంటూ క్లచ్ మీద కాలు పెట్టింది. చూడు ఇప్పుడు తీసి ఆఫ్ క్లచ్ అని పేరు పెట్టిందే అందుకు. నువ్వు ఎప్పుడు బండి నడిపేటప్పుడు క్లచ్ మీద కాలు పెట్టింది చూడు. క్లచ్ మీద చూడు, రన్నింగ్ లో క్లచ్ మీద ఎవరైనా కాలు పెడతారా? డౌన్ సిక్ చేసుకుంటారా ఎవరన్నా? రన్నింగ్ లో క్లచ్ మీద కాలు పెట్టుకుంటారా? మరి బండి పోయేటప్పుడు క్లచ్ మీద కాలు తీయాలి, పక్కన పెట్టాలి. కానీ ఓహో సారు నేనే ముందర కప్పకారు వేసుకొని వస్తాను. ఇట్లా ఉంటుంది కార్లు ఉన్నది. బండ్లు వస్తున్నాయా రాట్లుగా పెద్ద బండ్లు అని చూడరు, ఉంటూనే ఉంటారు రోడ్ల మీద గిర్ర. మా ఇల్లు చూడ ఎంత ముద్దుగా ఉండేవారు, రేకుల ఇల్లులో. బిల్డింగ్ బంగ్లాలు కట్టినా సరే అటు మీద రేకులు వేసి మంచి ఇట్లా కోపరం లాగా. ఎప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి నీళ్ళు జమ అవుతాయి, పాకులు పట్టినట్టు అవుతుంది అని అట్లా కడతారు నీళ్ళు జారిపోవాలని. దాదా మస్తు ప్రాక్టీస్ అవుతున్నాయి, రోజు చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. పోలీసు వాళ్ళ దగ్గర ఇంప్రూవ్ అయ్యిండు, ఘాట్ రోడ్లలో ఇంప్రూవ్ అయ్యిండు, రోడ్ బండి మీద కూడా ఘాట్ రోడ్లో ఇంప్రూవ్ అయ్యిండు. అంటే తాతకి చాలా గ్రేటు. కాకపోతే ఏం లేదు, ట్రాఫిక్ జామ్ వల్ల అటు ఇటు కార్లకు చిన్న ఇటు రాసుకుంటూ పోతాడు, ఏముండదు అంతే. చిన్న ప్రాబ్లమ్స్ అయితే అందుకని పెద్దగా ఏముండదు. గుద్దాడు చక్కగా పోయి గుద్దాడు కానీ రాస్తాడు అంతే సైడ్కి కనపడక. పోనీ తొక్కితే బండి ఉరకాలి మళ్ళీ ఎక్కదు. చూడు మొత్తం డౌన్ సిచ్ చేసుకుని గీడ సాపు ఉన్న కాడ కూడా డౌన్ సిచ్ చేసుకొని పెట్టుకుని బండి ఉరుకుతున్నామని. నిర్ధారణ వస్తలేదా? ఇక మా ఘోరంగా టర్నింగ్లు ఉంటాయి చూడ. అయ్యా వామ్మో ఇంత ఇట్లా మోరీలు ఉన్నాయి లెఫ్ట్ చూసుకోమని మార్జిన్ చక్కగా. చూడు అంతా కొండ ప్రాంతం. ఇక్కడ నుంచి మొత్తం చూడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని కొండలే. కొండల పక్కెమ్మటే ఉంటుంది మనకి టర్నింగ్స్. జాగ్రత్త కటింగ్ చేసుకోవాలి. తాత పోనీ తప్పని మూతి మార్చడం అయితే ముఖం మార్చడం ఏంది? ముందర చూస్తారుగా ఇదే టర్నింగ్. ఇట్లా చిన్నది ఇది. ఫస్ట్ టర్నింగ్ దాటి తర్వాత సెకండ్ టర్నింగ్ ఆడుంటుంది. ఇప్పుడు నేను దిగుతా, రన్నింగ్లో దిగి అక్కడ బండ్లు ఆపేస్తాను, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. బండ్లు ఎక్కేటప్పుడు మూమెంట్లో పోవాలి, మళ్ళీ ఆగితే వెనకపోతుంది బండి. చలో రైట్ పోనీ కదా. చేసినావు ఒక టర్నింగ్ అయిపోయింది. అక్కడి నుంచి వస్తున్నాయి చూడు బండ్లు, అదే టర్నింగ్. వైపర్ అయితే అది ఒకసారి నీళ్ళు కనపడదు మళ్ళా. అదే పోనీ అదే. ఈ టర్నింగ్ దాటితే మాత్రం తాత అయితే ఘాటి కింగే. అటు నుంచి బండ్లు వస్తాయి చూసుకో, లెఫ్ట్ కొండు కొంచెం తాత నీళ్ళు వస్తాయి బండ్లు, లెఫ్ట్ కొండు. రైట్ పోనీ రైట్. వచ్చేసాం ఘాటి దగ్గరకు వచ్చేసాం. ఇదే అసలైన ఘాటి. స్లో కొని బండి వస్తాయి. ఇదే టర్నింగ్. స్లో వేసుకో బండి వస్తుంది. ఇంకా స్లో చేయి. ఇటు సైడ్ లెఫ్ట్ కొండు కొంచెం లెఫ్ట్ కొండు. లాంగ్ కట్టే మొత్తం లెఫ్ట్ కొండు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కొండు. చూస్తారు కదా బండి ఇక్కడ మొత్తం లెఫ్ట్కి రావాలి. ఇక్కడ మొత్తం రైట్ నుంచి వచ్చినాం అనుకో, ఇట్లా బండి ఇట్లా బెండ్ అయిపోతుంది. ఇట్లా బెండ్ అయిపోయి కట్టల మీద బరువు పడుతుంది అనమాట.
పెద్ద బండ్లు పోయేటప్పుడే అక్కడి నుంచి బండ్లు ఆగుతాయి. యాక్చువల్లీ ఇప్పుడు మనకు బండ్లు రాలేవు కాబట్టి ఓకే పర్లేదు, కానీ రన్నింగ్లో బండి ఆపేసినాం అనుకో మళ్ళీ మూవ్ కాదు, టర్నింగ్ డేంజర్ ఉంటుంది. ఇదే టర్నింగ్ డేంజర్ టర్నింగ్. పెద్ద ట్రైలర్ వచ్చినప్పుడు మాత్రం వేరే బండ్లు ఏవి కూడా రావు, ఆపేసుకోవాలి. అవతల సైడ్ ఫుల్ కట్ చేసుకోవాలి దూరం నుంచి. లాంగ్ కటింగ్, దగ్గర కటింగ్ చేస్తే కట్టల మీద బరువు పడుతుంది. బండి వస్తుంది చూస్తుగా, ఇట్టించి బండ్లు వచ్చినప్పుడు అట్టించి బండ్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం ఇక్కడ ఆపి. ఇక్కడ చూడు రీ, మనం మిడిల్ ఉన్నాం ఇప్పుడు. అట్నుంచి బండ్లు వస్తున్నాయి, ఇటు నుంచి బండ్లు వస్తున్నాయి. చాలా ఇబ్బంది చెప్తాయి చూడు బండ్లు. చూడు ఊరు నాయన, ఊరు దేవుడా. అయిపోయింది చూడు రీ. ఇంకో ఆ బండి అయిపోయింది అక్కడ సైడ్. ఆ ఫుల్ కట్ చేసుకొని లాంగ్ నుంచి అటు సైడ్ పోయినాక ఇది దూరం నుంచి కట్ చేసుకొని రావాలి. మళ్ళీ దగ్గర కటింగ్ అయితే బండి ఎక్కది, ఇక బరువు పడిపోయి అయిపోతుంది. అనదు ఇక్కడ సైడ్ చూడ్రి, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బండ్లన్నీ ఆగినాయి. 1 2 3 4 బండ్లు వరుసగా లైన్లో. ఇటు నుంచి 2 3 బండ్లు పోయినాక ఇంకా మళ్ళీ ఆ బండ్లన్నీ రావాలి. ఆ బండి వెళ్ళిపోతుంది. ఆ బండి వెళ్ళిపోయినాక ఇప్పుడు వస్తాయి చూడ్రి బండ్లు. చలో రైట్. మళ్ళీ ఇటు సైడ్ బండ్లన్నీ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఆపుకోవాలి. ఈ లాంగ్ టర్నింగ్లల్లో ఇదే బాధ. ఇది ఒక్కటే ఈ రూట్లో, అంత పెద్దగా ఏం డేంజర్ ఏమి ఉండవు. వేరే అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి. ఏం టర్నింగ్ ఇది ఒక్కటే. అటు పైనుంచి రావాలి, పైనుంచి వస్తేనే బండి స్పీడ్ ఎక్కుతుంది. దగ్గర నుంచి కట్ చేసుకోవద్దు. ఆయన వెనకాలైనా కరెక్ట్ వస్తుంది చూడండి, అటు రైట్ సైడ్ పట్టుకొని. అది వెరీ డేంజరస్ టర్నింగ్లా. తాత మాత్రం మంచి టాలెంటెడ్గా ఎక్కించిండు. అట్లా స్కిల్స్ ఉండాలన్నమాట టర్నింగ్లలోనైనా, ఘాట్ రోడ్లైనా సరే. శబాష్ తాత, ఇక సక్సెస్ఫుల్ అయిపోయినా ఇప్పటి నుంచి నీకు తిరగలేదు కానీ డ్రైవింగ్కి. ఎంత పెద్ద రోడ్ అయినా, ఎంత పెద్ద టర్నింగ్ అయినా, ఏ ఘాట్ అయినా సరే ఎక్కేయగలుగుతాడు ఇక తాత. ఘాటికి తప్పకుండా కామెంట్ చేయాలి అందరూ. చలో తాత, జై ఘాటి కింగ్. ఎట్లా తోలుతున్నా యాది తోలడు యాది తాత తోలడు అంటారుగా. ఎట్లా తోలుతున్నా బండి తోలాలి. తాత ఈడ నడిపాడు కాదు, హైవేలు నడిపాడు కాదు, గాడిలో తోలబెట్టాలన్నారుగా. చూసినకో ఎట్లా తోలినావు మీరు? ఎంటి బండి తోలుతున్నాడు, గాడిలలో లోడ్ బండి తోలింది అన్నారుగా. ఇప్పుడు ఎట్లా 29 టన్నులు గాడి ఎట్లా తిప్పినాడా? రింగ ఓ అయ్యా జరాగు పంతులు. క్లచ్ ఎక్కినప్పుడు గడ్డి ఎక్కుతుంది. మూత్రం వేసిపోయారా? దర్శనట్టు కొడుతుంది దోస్తులు చేరా మరి టైలెట్ గిట్ట పోసుకుంటే ఆపుతా ఉందా రన్నింగ్ లో క్లచ్ మీద కాలు పెడుతుంది చూడ్రి. నాకు తెల్లదా సెట్ బండి కొత్త డాక్టర్లో నేను నడపలేనా, నువ్వు ఒకనే నడుపుతా, అవసరం కూడా జరుగు మరి నేనే నడుపుతాను. ఇప్పటి నుంచి నన్ను లెక్క చేయడిగా. అంటే ఏదో ఘాట్లో నువ్వు నడుపుతున్నావు సీట్ అని చెప్పి వ్యాల్యూ ఇచ్చింది, కానీ నేను నడపలేనమ్మా అంత పెద్ద ఘాట్లో అంటాడు ఇక రోడ్ బండి. అప్పుడు ముగ్గురు నన్ను చెప్తానా ఇక చెప్తావు ఇక నువ్వు. ఇప్పుడు వచ్చేసి మనం జోరాబాట్లో ఉన్నాం అనమాట, గోవాటి కాదు. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి నో ఎంట్రీ మనకు స్టార్ట్. ఇక్కడ సైడ్ అవతలంతా కూడా నో ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ బోట్లు ఉన్నాయి చూస్తున్నా, పోలీస్ చెకింగ్. పోలీసులు ఇక్కడ ఆపుతా ఉంటారు బండ్లు. యాక్చువల్లీ మనకి ఇక్కడ జోరాబాద్ దాటగానే మనకి ఇక్కడ లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత మనకు ఒక బంక్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్ బంకు. మన ఇండియాలోనే లార్జెస్ట్ బంక్ అనమాట, పెట్రోల్ బంక్ అది. లోపలికి వెళ్ళి నేను దాంట్లో డీజిల్ కొట్టించుకుంటాం. ఇక్కడ ఫుల్ చేసినాం అనుకో మనకి ఇక్కడ డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అన్ని చిన్న చిన్న బంకులు చాలా ఉంటాయి ఈ రోడ్లో, కాకపోతే అది మెయిన్ పెద్ద బంకు కొత్తగా పడ్డది రీసెంట్గా. మనకు మామూలుగా ఒక 4-5 నెలలు అవుతుంది పడి.
లెఫ్ట్ సైడ్ అనిపిస్తుంది కదా, బండ్లు అన్ని నల్లకే పోతున్నాయి చూడ్రి. ఆల్రెడీ మన ముందు 2 బండ్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. అక్కడ చూసిన కౌంట్ కూడా 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి నెంబర్ కూడా వేసారు. 12 ఉన్నాయి. అంటే ఒక్క సైడు 12, అవతల సైడు 12, 24 అన్నట్టు. 24 బండ్లు పెట్టవచ్చు ఒకటేసారి. అంటే చిన్న బండ్లు, కార్లు అయితే డీజిల్ కొట్టించుకోవాలంటే ఒక ప్లేస్లో. పెద్ద బండ్లకి అటు సైడ్ అట్టుంది. ఇక్కడ మొత్తం అన్ని చిన్న బండ్లు. టైంని బట్టి ఇక కార్లు, ఆల్మోస్ట్ కార్లే ఉన్నాయి ఇటు సైడ్ ఎక్కువ. ఇక్కడ మొత్తం అన్ని లారీలన్నీ ఇతర సైడ్ ఉన్నాయి చూడండి, తిరుగుతూ ఉన్నాయి ఒకటే కందిరిగలు తిరిగినట్టే. ఓ ఆడాన్నే 12 అంటే 12 12 24 ఈడ మన బండి ఇప్పుడు 20 పాయింట్లో పెడుతున్నాం. 20 పంపు పాయింట్ల చాలా ఫుల్ చేయమని చెప్తాదా. భలే ఉంది బంకు మాత్రం, చాలా పెద్దగా మంచిగా నీట్గా చూడు. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఫ్రీగా ఉందో. బండ్లు కూడా డీజిల్ కొట్టించుకొని పక్కన మలుపుకొని పెట్టుకొని ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. 52 పంపులు, మొత్తం 52 ఉన్నట్టు పాయింట్లు. 52 ప్లేస్లలో పెట్టుకోవచ్చు ఇక బండ్లు. చాలా పెద్దగా ఉంది. అంటే ఒబ్బొబ్బొబ్బొబ్బొబ్బ ఇంత కలకలలాడుతుంది చూడు. లైటింగ్ కూడా మస్తు పెట్టిర్రు చుట్టుపక్కలంతా. డీజిల్ కూడా కంటిన్యూగా మనకి ఎప్పుడు ఉంటట్టుంది చూడు. ట్యాంకర్ కూడా ఇక్కడ ఎమర్జెన్సీలు ఉన్నది. అక్కడ ఖాళీ కాకముందే ట్యాంక్ కూడా రెడీగా పెట్టుకోరు. బండ్లు కూడా చాలా బండ్లు ఆగినాయి. అంటే వీళ్ళకి చూడు ఎన్ని బండ్లు ఉన్నాయి. దగ్గర కొన్ని 100 బండ్లు ఉన్నాయి పార్కింగ్లో. ఇంత పెద్ద బంక్ అన్నప్పుడు పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగానే ఇచ్చారు, చాలా పెద్దగా ఇచ్చారు. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా ఇది అసలు ఈ ఏడ కూడా లేదు. ఇంత పెద్ద బంక్, ఇన్ని పంప్స్ ఉన్న బంక్ ఏడ లేదు. ఎంత పెద్ద కంపెనీ బంక్ అయినా సరే ఇన్ని పంప్స్ ఏడ పెట్టలేరు, ఇంత పార్కింగ్ కూడా ఏడ ఇవ్వలేరు. చాలా లార్జెస్ట్ ఉంది ఇది. మీకు తెలిసి ఎక్కడన్నా ఉంటే పంప్స్ చూసి ఉంటే నాకు కామెంట్ చేయరు. నేనైతే ఎక్కడ కూడా చూడలేదు ఇండియాలో. నేను తిరిగినంత వరకు కూడా ఇంత పెద్ద బంక్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు కూడా. ఫస్ట్ టైం చూస్తున్నా. గువాహటిలో ఉంది ఇది, మన జోరాబాట్లో. గువాహటి పక్కనే, గువాహటి నుంచి దగ్గర 9-10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. మనకి నో ఎంట్రీ స్టార్ట్ అయ్యేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. నో ఎంట్రీ కన్నా ముందే మనకి ఈ బంక్ అనేది ఇచ్చారు. ఇక్కడ బండి పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు లోడింగ్ కోసం. చాలా పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టారు. ఇదైతే బంక్ మాత్రం సూపర్ భలే ఉంది. బంక్ మాత్రం మస్తు ఉంది. ఇక చూస్తున్నా లెఫ్ట్ సైడ్లో మన చిన్న బండ్లు మొత్తం ఇవన్నీ బొంగుల కర్రలు ఉంటాయిగా, బ్యాంబూస్ లోడు. పెద్ద పెద్ద బండ్లకి చిన్న బండ్లు అన్నీ తీసుకుపోయి అక్కడ వేసి లోడ్ చేయించుకుంటారు. వాళ్ళు కూడా ఈ నైట్ ఏం పోతాం లేక అని చెప్పేసి చిన్నగా ఆపుకుర్రు, డీజిల్ కొట్టించుకున్నారా బంక్ పక్కన. చాలా బాగుంది పార్కింగ్ ప్లేస్ కానీ, వాష్రూమ్స్ కానీ. అసలు ఇంతవరకు వాష్రూమ్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో, లగ్జరీ రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి వాష్రూమ్స్. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ కార్బన్ లోడే వేసుకోవద్దు బండ్లు. ఇక్కడ ముందర వెళ్తుంది కదా, ఈ బండి కూడా కార్బన్ లోడ్ తీసుకెళ్తుంది చూడండి. మన అచ్యుతాపురం సైడ్ కానీ, ఇక్కడ బొబ్బిలి అటు సైడ్, పలాస్ సైడ్ మొత్తం అంతా కార్బన్ లోడ్ తీసుకోవద్దాయి ఈ బండ్లన్నీ. మన సైడ్ నుంచి ఆల్మోస్ట్ వెళ్ళే బండ్లన్నీ కూడా ఎంటీ వెళ్ళవు. చాలా తక్కువ కిరాయికి తీసుకోపోతారు. ఎందుకంటే మనకి ఏదో డీజిల్ మందం 2 లీటర్ల మందం వెళ్ళి ఒక 5-10 వేలు మిగిలిన చాలా అన్నట్టుగా. ముందర కూడా ఇంకో బండి, 2 బండ్లు అటే కార్బన్ లోడ్ తీసుకోపోతున్నాయి. మనం కూడా ఎప్పుడైనా ఇక్కడ సైడ్ మనం ఎంటీ పోకుండా ఏదైనా ఒక లోడ్ వేసుకోవాలంటే కార్బన్ లోడ్ ఆల్మోస్ట్, ఎందుకంటే తొందర లోడ్ అయిపోతుంది. లోడింగ్ కూడా చాలా ఉంటుంది. అంటే చాయ్ పత్త లోడ్ కూడా వెళ్తుంది. మన స్టీల్ రాయ్ అని చెప్పేసి చాలా లోడ్లు ఉంటాయి, కానీ ఇది తొందరగా అయిపోయే లోడ్ అనమాట. దగ్గరనే మనకు లోడింగ్ పాయింట్లు కూడా చాలా దగ్గర ఉంటాయి. గువాహటి ఇట్లా దాటేసి వచ్చినాం, చాలా దూరం వచ్చినాం. రంగియా ఇట్లా అన్నీ దాటేసి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బొంగగా వచ్చేసి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పక్కన ఆపినాం, బ్రిడ్జి మీద మంచి ప్లేస్ ఉంటే బండ్లు ఆపుకురని ఆపిన. నీళ్ళు బాగున్నాయి, వర్షం వచ్చింది ఇప్పటిదాకా. జస్ట్ ఇప్పుడే వర్షం స్టాప్ అయింది. నీళ్ళు తీసేసుకుందామని ఆపిన. అట్నే టైర్లు ఇట్లా చెక్ చేసుకొని, ఎందుకంటే ఎప్పుడు పంచర్ అయ్యేది తెలుస్తలేదు. ఈ పాత ఉన్న టైర్లు జర 2-3 టైర్లు పడతాయి మనకి. ఇంకా నడుస్తున్నాయి కానీ అట్లా నడిపిస్తున్నాం. నీళ్ళు చూడు ఇట్లనే ఉంచితే దిగుతాయి, అందుకనే తీసేసుకుందాం అని చెప్పి ఆపిన బండి పక్కకి. చిన్న హోల్ ఉన్నా సరే చిన్న దిగుతాయి. ముందే మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ నేపాల్ పోతున్నాం. నేపాల్ అంటే వేరే కంట్రీ. అక్కడ మొత్తం గడ్డ అయిందనుకో, బండి ఆగిందనుకో, మళ్ళీ డబల్ ప్రాసెస్లు ఉంటాయి. చలాన్లు చేంజ్ చేయాలి, ఇన్సూరెన్స్ పేపర్లు చేంజ్ చేయాలి, దానికి దీనికి వేబిల్ ఎట్లా అయిపోతే పెద్ద తలకాయలు. చూడు వాటర్ ఎట్లా పోతున్నాయి రోడ్డు మీద పోస్తుంటే. ఇది గడ్డ కడితే అన్లోడ్ చేసేటప్పుడు జారదు, ఎందుకని చెప్పేసి ఇప్పుడు నీళ్ళు ఉన్నా సరే తీసుకోవాలి, దిగనియదు లోపలికి. ఇటు డౌన్ అయ్యేసరికి మొత్తం ఇటే వచ్చినాయి నీళ్ళన్నీ. ఓర్ నాయన, అదైతే అవతలకు వస్తే వెనక కన్నా ముందరనే ఎక్కువనే కానీ నీళ్ళు.
మంచిగా ఈ టైంకి అందరూ హాయిగా పండుకుంటారు హైదరాబాద్లో ఊర్లల్లో. మాకు ఈ పరిస్థితులు డ్రైవర్ల బతుకులు గిట్లుంటాయి. పొద్దుగాల ఉండదు, రాత్రి ఉండదు. రోడ్ అయిందంటే ఉరుకుతూనే ఉండాలి. ఇక దోస్తులో ఇక్కడ కటింగ్ ఉంది, బండి ఇటు తిరుగుతుండగానే కటింగ్లో బండి కంట్రోల్ కాలే. కంట్రోల్ కాక బండి ఇంటికి దోసుకపోయింది. ఏమైంది ఇంత గొడవైపోయింది నాయ, మొత్తం చేసే లోపల పోయింది. చూడు మొత్తం అమ్మ ఇంక అదృష్టం అనుకోవాలి, ఇంట్లో ఇంకా దోసుకపోలేదు. చూడు అయ్యా అదృష్టం బాగానే తెలుగు మీద క్యాబ్ అయ్యా, అదృష్టం డ్రైవర్ కటింగ్ ఫుల్ కటింగ్ అయితే ఇక అందరిని అలాగా అదృష్టం అనుకోని ఇంకా ఇంట్లో పోతుండేగా. రోడ్ డైవర్షన్ ఇటు సైడ్ ఉంది కానీ అవతల రోడ్ నుంచి పోతలో బండి ఇతల రోడ్ అదే అదే మళ్ళీ టైపు వన్ బై వచ్చింది. ఇక వన్ బై కటింగ్ వస్తున్నాయా ఇట్లా ఇట్లా కటింగ్. అది పోయేది ఏం చేసి కాస్త ఫస్ట్ ఇళ్ళకే తీసుకొస్తుంది. ఇంకా అదృష్టం ఇంకా దివార్ దగ్గర రాలి, ఇంకా కటింగ్ కాడ వచ్చింది. శక్తి తీసుకో చూద్దాంపా, అక్కడ చుట్టూ చూద్దాంపా. పాపం ఇంకా ఆ టైర్ ఉన్నాయా, పోయినాయి టైర్లు పాపం ఎంత బాగున్నాయి. అవతల బండి డ్రైవరు ఇతల బండికి ఇద్దరు పెట్టుకుంటారు. అమ్మా ఇంకా అదృష్టం దీన్ని గుద్దుకోలేక అన్యాలంగా చచ్చిపోతుండే పాపం. మెత్తని మట్టి చింపకపోయింది మొత్తం. బా ఏం ఘోరం అయిపోయిందా. మన లారీ పెట్టి గుంజితే వచ్చానా, రివర్స్ పెట్టి అది పెడితే రాదు, లోడ్ గాడి అయితే. मेरे गाड़ी रिवर्स से आते हैं क्या लगा रहे मेरा गाड़ी ये लोड गाड़ी. ఇప్పుడు మనకు ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఆ బండి రావడానికి ఆఫ్టర్నూన్ అవుతుందంట. వాళ్ళు కొంచెం టెన్షన్ ఒకసారి ట్రై చేయను అని చెప్పేసి అంటే సరే చేస్తామని చెప్పినాం. అటు వెనకకు సీదా పోయి ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా గట్టి గుంజాం అనుకో ఒకసారి వెళ్తాను. వాళ్ళకు వెళ్ళకపోతే ఇక రికవరీ వెహికల్ వచ్చి అంత ప్రాసెస్ చేయాలి. ఇక ఓకే, ఇప్పుడు దానికి బెల్ట్లు చైన్లు వేసేసి ఒకసారి ట్రై చేద్దాం. బండ్లన్నీ ఆపాల్సి వస్తుంది. అటు సైడ్ ఆపాలి, ఇటు సైడ్ ఆపాలి, రెండు సైడ్లు ఆపాలి. आप अब जो कर जाए राइट कर जाए राड़ी राइट कर इसको. ओ एक ही लगाओ, एक ही हाँ वो बीमा से डालना. पहला वो बीमा से मारो साल अट्टे ఉండాలి. बस సైడ్ కాకపోతే చేసి కింద ఆయన లేకపోతే ఏ దమ్ములు వస్తుంది. అది చేసి కింద అనుకుంటే వస్తుంది కానీ రేటు 15-14 ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదు. వయ్యా నువ్వు లెఫ్ట్ కట్ చేసుకో, ఎందుకంటే మన బండి డ్యామేజ్ అవుతుంది చెప్తున్నా. చిన్న తోడ లెఫ్ట్ కట్ खींच पड़े रे जाई खींच थोड़ा आगे. भाई सुपर टायरो वो पार्किंग में लगा रहे गाड़ी, पार्किंग में लगा रहे. वो पार्किंग में जाओ, पार्किंग में के थोड़ा राइट काटो सीधा जान दो. రైట్ కట్ చేసుకో పడి డివైడర్ ఉందిగా అమ్మని ఇది రైట్ కట్ చేసుకో. లెఫ్ట్ చేసుకో. ఏం కాదు ఏ గాడి నికల్తే ఏ గాడి ఎంపీ గాడి నికల్తే ఓ అల్లు జాన్ దో యా. బా సూపర్ వచ్చిందా సేటు. మాత్రం ఇది మంచిగా సాయం చేసిండు. ఇది మాత్రం
ఓళ్ళు భయపడితే ఏమి ఇరుగుతుంది అది అందుకని మంచిగా సాయం చేసిండు సేట్ అయితే సూపర్ చేసిండు. బాగానే వచ్చేసింది చూసి రాదనుకున్నా అది చేసి అంత లోపల ఉంది ఏడొస్తుంది బయటకి అనుకున్నా కానీ బాగానే వచ్చింది. మరి బండి ఎట్లా లాగిందా వాళ్ళకి మస్తు రిస్క్ అవ్వు, లేకపోతే ఆ రికవర్ వెహికల్ అయితే ఎట్లేదన్నా కానీ 10,000-20,000 అవ్వు. 20,000 అన్నాడట. ఆల్రెడీ ట్రై చేసి అవునుగా చేయిపోయిందిగా, అది ఎంటీ బండి కాబట్టి బండి రాలేదు బయటికి, తెగిపోయింది అది. అదే రోడ్ బండి కాబట్టి వచ్చింది. అవునుగా. ఏ భయ్యా బై టాటా. మంచిగా సాయం చేసాం అంటుండ్రు. గుండెక్కిచ్చావయ్యా గుడ్డ వదులుతుంది అది ఇక్కడ మలుపుతాడేమో. ఏం కాదు, ఏం దిగబడదు పోనీ. ఆపరా నాయన ఇక్కడ కటింగ్ బండి బతికించారు కానీ బండి అల్లా పోతే గుంజేసింది. పడి మన చిన్న చిన్న ఇట్లాంటివి ఉన్నప్పుడు ఒక డ్రైవర్ హెల్ప్ చేసుకోవాలి. మనకి ఈ రోజు మనం ఒకరికి సాయం చేసినాం అనుకో, అదే సాయం మనకి వేరే రూపంలో ఎట్లనైనా అందొచ్చు. అదే తప్పు మనం ఒకరికి మోసం చేసినాం అనుకో, అదే మోసం మన వేరే రూపంలో మనకి ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది. కర్మ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మంచి చేస్తే మంచిగా జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. అందుకనే తోచినంత సాయం రోడ్డు మీద ఏదైనా సరే, డ్రైవర్లనే కాదు ఎవరైనా సరే, ఏది మనం వీలైనంత వరకు చేయాలి. అదే మనకి ఎందుకులే, మనతో అయినా సరే మనకి ఎందుకులే అని పోయినాం అనుకో, మనకు రేపు కూడా మనం ఒకవేళ ఆ పొజిషన్ ఉన్నాం అనుకో అందరూ అట్లనే పోతారు, మనకి ఎందుకులే అని పోయేటోళ్ళే ఉంటారు. అట్లా మనం దయదలిచి ఒకరికి హెల్ప్ చేసినాం అనుకో, మనకు కూడా రేపు దయదలిచి ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తుండొచ్చు. అది పరిస్థితి. రోడ్డు మాత్రం మంచిగానే ఉంటుంది, సూపర్ రోడ్డు. కాకపోతే డైవర్షన్స్ ఉంటాయి. డైవర్షన్స్ ఎందుకు ఉంటాయనేది అర్థం కాదు. ఏమన్నా డ్యామేజ్లు ఉంటాయి, క్లియర్ చేసేందుకు పెడతారా డైవర్షన్స్ అర్థం కాదు. ఈ రోడ్లోనే మళ్ళీ గోవాటి నుంచి మనకి ఈ శ్రీరాంపూర్ బాడ పోయే మధ్యలో ఉంటాయి డైవర్షన్, మళ్ళీ ఇతర రోడ్లో ఎక్కడ ఉండవు. టైరు బ్లాస్ట్ అయిపోయింది. లిఫ్ట్ టైర్ అయిందా మరి ఏ టైర్ అయిందో ఢామ్ అన్నది ఒకటేసారి. చూడాలి ఇప్పుడు పోయి. అనుకుంటూనే ఉన్నా ఏదో పని పెడుతుంది టైర్లు అనుకుంటూనే ఉన్నా, అప్పటి నుంచి పెట్టింది. జర్రకి నేపాల్ పోయి వచ్చిందాక ఆగినా అయిపో. చూద్దాం ఇప్పుడు ఏ టైర్ వలిగిందాం. అరే తుస్సు అని చప్పుడు వస్తుంది. ఎప్పుడో పోతుంది అనుకున్నావు, ఇది లోపలంగా చూస్తుందా. ఓ అమ్మ బాములు వలలేదు, డేంజర్ వలిగింది. ఓ నాయన మొత్తం పోయింది. అబ్బా సుర్రున కాలుతుంది. అయిపోయింది టైర్ పని అయిపోయింది. ఇక చలో తీగే జాగ్రత్త. రోడ్డు మీద కాబట్టి జరా మండలి ఇసుకొని పెట్టుకోవాలి. బండ్లు ఏదన్నా దూరం నుంచి వచ్చేటప్పుడు కనిపిస్తుంది, సైడ్కి వెళ్ళిపోతాయి. జాక్ శాఖ తీసుకున్నా తిన్నావు. చల్లదనానికి ఇప్పుకుంటే ఏం కాదు, కానీ ఈ ఎండ టైం తిప్పాలంటే మాత్రం తడిసిపోతుంది. ఇగో చెమటలు చూడు. నాదేమో వదిలిపెట్టి వచ్చిపోరాను కానీ మా తాత పని తడిసి మోపడైతుంది. కింద తడిసిందా కింద తడిసిందా అక్కడ కూర్చోపం మరి. ఇక నేను చెప్తా కానీ చాల్తీ గంతగానే ఎందుకు లేపుతున్నావు? ఇంకా లేచింది అవుతుంది చాల్తీ. ఇక బండి అన్నప్పుడు పనులు పెడుతూనే ఉంటుంది, టైర్లు అన్నప్పుడు వలుతూనే ఉంటాయి. మా లారీ ఫీల్డ్లో అనేది కామనే. ఇక నేపాల్ పోయిన తర్వాత అయితే 2 టైర్లు అయితే కొనుక్కుంటున్నాం. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మన నేపాల్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా చూడుర్రి. ఓకేనా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 17,80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా 2 మిలియన్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. దానికైతే మేము నైట్ రీచ్ అయిపోయినాం ఇక్కడికి. ఇదే అనమాట, ఇక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్ నేపాల్. ఇక్కడ నుంచి కాఠ్మండు చూస్తారు కదా, 459 కిలోమీటర్లు ఉంది. ఇది వచ్చేసి పానీటాంకి బార్డర్ అంటారు. అక్కడ చూస్తురుగా పానీటాంకి కస్టమ్స్ పియూ అని చెప్పేసి అక్కడనే అనమాట. మొత్తం మనకి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వస్తే చెక్ చేస్తారు అనమాట. బ్యాగులు అవి బండ్లు కూడా మనకి చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ లైన్లో ఉందన్నమాట బండి. అక్కడ ఇది ఏదైతే లైన్ ఉందో ఇది ఫస్ట్ లైను, ఈ లైన్లో ఉన్నది ఆ 2 లైన్లో. అక్కడ 3వ బండి మనది. ఈ లైన్లో బండ్లన్నీ ఒక్కొక్క బండి ఇది చూస్తారు కదా, నేపాల్ బండి. ఇది ఇట్లా ఉంటాయి నేపాల్ బండ్లన్నీ కూడా. నెంబర్స్ కూడా మనకు అర్థం కావు. నేను మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది, ఎంట్రీ అయ్యేటప్పుడు ఎట్లుంటుంది, మళ్ళీ అవుట్ అయ్యేటప్పుడు ఎట్లుంటుంది, అక్కడ ఎట్లా కాంట పెట్టుకోవాలని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ టైం వచ్చినా కానీ అంత పర్ఫెక్ట్గా లేకుండే, కొంచెం మనకే ఐడియా లేకుండే. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు టోటల్గా అన్ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వస్తే ఎట్లా ఉండాలి, ఎట్లా పోవాలి, ఏం చేయాలని చెప్పేసి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.